జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నా ఈ ముగ్గురు ప్రముఖ హీరోయిన్ల ఓట్లు ఉన్నాయా? ఈ ముగ్గురు కూడా ఓటర్లుగా కాన్షియస్లో ఉన్నారా అనేది ఇప్పుడు చర్చ. ఎందుకంటే సోషల్ మీడియాలో గడిచిన 2 రోజులుగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఏం వైరల్ అవుతున్నాయి? వీళ్ళ ఓటర్ కార్డుల పేరిట వైరల్ అవుతున్నాయి. ఈ కాన్స్టిట్యున్సీలో రకుల్ ప్రీత్ సింగ్ అండ్ సమంత, తర్వాత ఇంకెవరు తమన్నా, ఈ ముగ్గురు ఇక్కడ ఓటర్స్గా ఉన్నట్టు అండ్ వాళ్ళ వాళ్ళ కార్డులు, ఓటర్ కార్డులు అంటూ వైరల్ చేస్తున్నారు కొంతమంది. ఇది సరే జిల్లా ఎలక్షన్ అధికారికి దృష్టికి వచ్చింది. ఆయన స్పందించాడు. దీనిపై సైబర్ క్రైమ్కు కూడా ఆయన ఫిర్యాదు చేశాడు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు ఇటువంటి పోస్టులు పెట్టేసి వాళ్ళు ఆనందపడుతున్నారు. నిజానికి వీళ్ళు ముగ్గురు ఓటర్లు కాదు అని అది ఎన్నికల సంఘం తెలియజేసింది. ఎన్నికల సంఘం స్పష్టం చేసింది కాదు అని. వీళ్ళకి ఎవరికి ఇక్కడ ఓటు లేదని తెలిసింది. కానీ ఈ ఓట్లు పెట్టిన వీళ్ళు ముగ్గురు ఈ కాన్స్టిట్యున్సీలో ఓటర్లుగా ఫేక్ ఓటర్ ఐడి కార్డులను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టులో పెట్టిన వాళ్ళ మనము చిలిపితనం అంటామా, లేకుంటే ఆకతాయితనం అంటామా, ఏమంటామో తెలియదు. కానీ వాళ్ళ ఉద్దేశం చూడండి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ, అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి దివంగత మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత. ఆమె తరఫున స్టార్ క్యాంపెయినర్గా మొత్తం గెలుపు బాధ్యతలను భుజానేసుకు తిరుగుతున్న వ్యక్తి కేటీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అదొక ఇష్యూ, సబ్జెక్ట్ అది. ఆ సబ్జెక్టుకు దీనికి సంబంధం లేదు. అయితే వీళ్ళు పోస్టులు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పెడుతున్నారు. ఈ ఫేక్ ఐడి కార్డులను పెడుతున్నారు. ఇప్పటికే నిజానికి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, నకిలీ ఓటర్ల వ్యవహారం, ఇదంతా కూడా చాలా ఇదివరకు రచ్చ జరిగింది. దీనిపైన ఎన్నికల సంఘం కూడా సీరియస్గా తీసుకుంది. దానిపై దర్యాప్తు కూడా జరిపింది. అది మనందరికీ తెలుసు. ఫేక్ ఓట్ల వ్యవహారం కోర్టు దాకా కూడా వెళ్ళింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఓటర్ ఐడి కార్డులకు సంబంధించిన పోస్టింగ్లు కూడా ఓటర్లను అయోమయానికి గురి చేసే విధంగా ఉన్నట్టు జిల్లా ఎన్నికల అధికారిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కర్ణన్ చెప్పారు. అండ్ వీళ్ళు ఇది సమంత అండ్ తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, ఈ ముగ్గురు జూబ్లీహిల్స్ ఓటర్ జాబితాలో వీళ్ళు ముగ్గురికి ఓటు హక్కు కల్పించినట్లుగా పోస్టులు పెడుతున్నట్టుగా, అంటే సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినట్టుగా ఎలక్షన్ కమిషన్ దీన్ని గుర్తించింది. ఈ ముగ్గురు హీరోయిన్ల చిరునామాకు ఓ రాజకీయ నాయకుడి ఇంటి పేరును జతపరిచారు. చూడండి, ఇక వీళ్ళ ఆకతాయితనం చూడండి. ఈ ముగ్గురు హీరోయిన్ల అడ్రస్ ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఆ అడ్రస్ను ఒక రాజకీయ నాయకుడి ఇంటి నెంబర్తో ముడిపెట్టారు ఈ సోషల్ మీడియా పోస్టింగ్లో. అండ్ రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నా, వీళ్ళ ముగ్గురికి కూడా ఈ కార్డులు, ఎపిక్ కార్డుల నంబర్స్ ఒకే విధంగా ఉన్నట్టుగా ఈ ఫేక్ అని ఎలక్షన్ సంఘం ఆల్రెడీ ఐడెంటిఫై చేసింది. ఈ ముగ్గురు హీరోయిన్లకు 82120/4 అనే ఒక ఇంటి నెంబర్ను ఈ పోస్ట్లో కేటాయించారు. ఎపిక్ నంబర్స్ మాత్రం రకుల్ ప్రీత్ సింగ్కు WKH 44500729 ఎవరికి ఈమె కేటాయించారు, ఎవరికి రకుల్ ప్రీత్ సింగ్. అండ్ సమంతకు వచ్చేసి WKH 445009 అండ్ 46 ఇది సమంతకు కేటాయించారు. అలాగే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న జిల్లా ఎలక్షన్ అధికారి కర్ణన్ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వింగ్ అఫీషియల్స్ వీళ్ళంతా కూడా దీనిపై ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరెవరు ఈ ఫేక్ ఓటర్ ఐడి కార్డులను సృష్టించి సోషల్ మీడియాలో పెట్టారు,
ఏ రకంగా దీన్ని ఇట్లా క్యాంపెయిన్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దానిపైన కూడా ఎంక్వైరీ జరుగుతోంది. అట్లాగే జిహెచ్ఎంసీ విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డితో కూడా మీడియా ప్రతినిధులు మాట్లాడారు. ఈ పోస్టులు ఎవరైతే ఈ 3 పోస్టులు ఎవరైతే పెట్టారో వాళ్ళపైన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా ఆయన ధృవీకరించాడు. ఎవరు? నరసింహారెడ్డి. సో త్వరలోనే ఈ పోస్టులు చేస్తున్న వాళ్ళపైన చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా ఆయన చెప్పాడు. సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పెట్టడాన్ని తక్షణం నిలిపివేయాలని కూడా ఆయన అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని కూడా చెప్పాడు. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను వైలేట్ చేస్తూ ఇట్లా ఒక 3 సినిమా హీరోయిన్లకు సంబంధించిన ఫేక్ పోస్టింగ్లు పెట్టడం అనేది తీవ్ర సంచలనాన్ని లేపుతోంది. ఇప్పుడు ఎవరో XYZ నకిలీ ఓటర్లను సృష్టించి ఆ ఫేక్ ఐడీలను సృష్టిస్తే అది పెద్ద చర్చ కాదు, లేదా అదొక వార్తాంశం కూడా కాదు. ఎప్పుడైతే 3 సినీ హీరోయిన్లు, అది కూడా పాపులర్ హీరోయిన్లు, అండ్ రకుల్ ప్రీత్ సింగ్ తెలంగాణ రాజకీయాలు, అట్లాగే సమంత తెలంగాణ రాజకీయాలు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. తెలంగాణ రాజకీయాల్లో వీళ్ళిద్దరి పేర్లు ఎప్పటి నుంచి మోగుతున్నాయో, ఎందుకు మోగుతున్నాయో, దాని వెనుక కథ ఏమిటి, దాని వెనుక ఇంకా కమామీష్ ఏమిటి అనేది అందరికీ తెలిసిందే. అందుకే వీళ్ళు పోస్టులు పెట్టిన వాళ్ళు కూడా ఈ 3 సెలెక్ట్ చేసుకొని ఈ 3 పేరిట వీళ్ళు ఈ కాన్స్టిట్యున్సీలో ఓటర్లుగా వాళ్ళు ఐడి కార్డులు అనేది సృష్టించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అట్లాగే ఇంకా కొంతమంది కూడా అంటే కొన్ని మతాలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఐడెంటిఫై చేసింది. సో ప్రతి పోస్టును తాము నిరంతరం సమీక్షిస్తున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్తున్నారు. ఈ నెల 21న నామినేషన్ల స్వీకరణ ముగుస్తుంది. ఇది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి 22న నామినేషన్ల పరిశీలన పూర్తవుతోంది. సో ఈ మధ్యలో అంటే 21st అంటే ఇంకా ఎన్నో రోజులు లేదు ఇది నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడానికి. ఇటువంటి పోస్టులు పెట్టడం ద్వారా వాళ్ళు పైశాచిక ఆనందం ఎందుకు పొందుతున్నారు అనేది మనకెవరికి తెలియదు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కానీ, సమంత కానీ, వీళ్ళిద్దరి గురించి మనందరికీ తెలిసిందే. అంటే వీళ్ళిద్దరి గురించి అని, వీళ్ళిద్దరు హీరోయిన్లు, అంటే ప్రముఖ హీరోయిన్లు. అయితే వీళ్ళిద్దరు కూడా వివాహితులు రైట్ నౌ. అయితే రకుల్ ప్రీత్ సింగ్కు అట్లాగే తెలంగాణ రాజకీయ నాయకుల్లో ప్రముఖుడైన ఒక వ్యక్తికి ఏవో సంబంధాలు అంటగడుతూ గతంలో చాలామంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి మనందరికీ తెలుసు. దానివల్ల వాళ్ళకు వచ్చిన ప్రయోజనం ఏంటో కూడా మనకు తెలియదు. అది కేవలం పైశాచిక ఆనందమే. ఎందుకంటే ఇప్పుడు ఎవరి మధ్య సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరితో ఉన్నారు, లేకుంటే ఎవరెవరు రిలేషన్స్లో ఉన్నారు ఏమిటనేది అసలు స్నేహ సంబంధాల, మరో సంబంధాల, ఇవన్నీ అసలు ఆ సంబంధాలకు సంబంధించిన అంశమే అసలు ప్రజల సమస్య కాదు. ఫస్ట్ పాయింట్. అటువంటప్పుడు దాన్ని సోషల్ మీడియాలో పెట్టి రచ్చరచ్చ చేసి దానివల్ల పొందే ఆనందం ఏంటో మనకెవరికి తెలియదు. కొంతమంది ప్రత్యర్థులు ఉండొచ్చు. రాజకీయ నాయకులకు సహజంగానే ప్రత్యర్థులు ఉంటారు, శత్రువులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ రాజకీయ నాయకుల మొరల్ దెబ్బతీయడానికి, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి, పాపం అభం శుభం తెలియని ఒక రాజకీయ నాయకుడితో వీళ్లకు స్నేహం ఉన్నట్టుగానో ఏదో ఉన్నట్టుగానో చిత్రీకరించి రకరకాలుగా పోస్టులు పెట్టడం గతంలో కూడా జరిగింది. బహుశా అటువంటి వాళ్ళే ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కూడా రకుల్ ప్రీత్ సింగ్ను, సమంతను గుర్తు చేయడానికి బహుశా ఇటువంటి పోస్టులు పెట్టినట్టుగా నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే వేరే ఇప్పుడు చాలామంది లైక్ శ్రీలీల, రాశి ఖన్నా, లేకుంటే ఇంకే చాలామంది, పూజా హెగ్డే, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ పేర్లేవి కాకుండా వీళ్ళిద్దరి పేర్లే తీసుకురావడం, వీళ్ళకు మళ్ళీ తమన్నాను యాడ్ చేసి పెట్టడం అనేది ఇది సహజంగానే ఇటువంటి ధోరణి మంచిది కాదనైతే నేనైతే అనుకుంటున్నా పర్సనల్గా. ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పెట్టి వాళ్ళు ఏ రకంగా ఆనందం పొందినా కూడా అది సరైనది కాదు. చట్టపరంగా వాళ్ళందరూ కూడా శిక్షార్హులే అన్నది నా నమ్మకం.
థ్యాంక్ యూ వెరీ మచ్.